చేసి మెల్లమెల్లగా పని చేసుకుంటే అలక ఉంటది గాని ఇక కడుపుతో ఉన్నవని ఎప్పుడు వండుకుంటూనే ఉంటే ఆ లోపట ఉన్న పిండం ఎట్లుంటది హుషారు ఉండాలి గాని అంతా తిప్పినట్టు అవుతుంది అత్తమ్మ. మరి బీపీ డౌన్ అయిందో ఏమైందో అందుకే ఇక లేవలేదు. సరే చేత్తది మెల్లగా పని. నేను చేనులా ఏమన్నా కూరగాయలు ఉన్నాయో తెంపుకొని వచ్చే వరకు పని చేయి మెల్లగా పోయత్తా. సరే సరే. బిడ్డనేమో కడుపుతున్నప్పుడు ఎప్పుడు పండుకొనే ఉండు, ఏం పని చేయకు నడవకు అని అన్నది. ఇప్పుడు నేను అంతా ఎట్నో అవుతుంది అని వండుకుంటే లేదు లేదు పని చేయాలి చేత్తనే అలక ఉంది అని అంటాంది. ఎంతైనా అమ్మ అమ్మనే అత్త అత్తనే గాని. స్వాతి, ఓ స్వాతి. అత్తమ్మ ఏమైంది? చేనులకు వచ్చిందే ఒక్క కూరగాయలు కూడా లేవు, పందులు పాడగాను టమాటాలు కాస్తే పందులు తిన్నట్టున్నాయి. ఇంత ఎల్లిపాయ కారం నూరుపో. అబ్బా అత్తమ్మ 2-3 రోజులకి వెళ్ళి ఎల్లిపాయ కారమే అవుతుంది, కడుపంతా మండుతుంది అత్తమ్మ. డాక్టరు ఎల్లిపాయ కారము తినద్దు, మంచిగా కూరగాయలు విటమిన్స్ ఉన్నాయి తినమని చెప్పిర్రు. డాక్టర్లు 100 చెప్తారు, 100 పట్టుకుంటారు ఎవడన్నా. మరి కూరగాయలు చేనులో లేకపాయే, ఊళ్ళో కూడా అమ్మరాకపాయే. ఇక మరి నీ మొగునికి ఫోన్ చేసి చెప్పు తెమ్మని ఏమన్నా. అయినా నా మాట వినరత్తమ్మ. కోడిగుడ్లు తినబుద్ధి అవుతుంది అత్తమ్మ, ఒక 2 తెచ్చుకొని వండుకోవాలా? నీ మందం నువ్వు వండుకుంటే అయిపోతుందా? మావేం తింటాడు, నేనేం తింటా, నీ మొగుడేం తింటాడు మరి? సరే తీగ తెచ్చుకోను గాని దీనికి కోడిగుడ్ల కూర కావాలట. కడుపుతోటి ఉన్నా అని అన్ని కడుపు నిండా తిందామని చూస్తాంది. మల్లక్క, ఓ మల్లక్క ఉన్నవా? ఏమైందేనా